బయటకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో అయితే జీరా రైస్, అలానే దాని కాంబినేషన్‌గా రాజ్మా కర్రీ అయితే ఈరోజు చూపించబోతున్నాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే మంచి ఫ్లేవర్డ్ జీరా రైస్ అనమాట ఇది. మనకు మంచి హోటల్ స్టైల్‌లో వస్తుంది. దట్టు రాజ్మా కర్రీ కూడా ఏంటంటే ఎక్కువ స్పైసెస్ వేయకుండా, ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. దానికోసం ముందుగా నేను ఇక్కడ జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. దానికోసం ముందుగా గిన్నెలోకి ఒక 3 కప్పుల దాకా నార్మల్ రెగ్యులర్‌గా మనం రైస్ వండుకునే రైసే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే కడాయిలోకి ఒక స్పూన్ దాకా ఆయిల్, ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ దాకా షాజీరా, అలానే ఒక స్పూన్ దాకా జీలకర్ర, రెగ్యులర్‌గా వాడుకునే జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత జీడిపప్పు పలుకులు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఎక్కువ వేయకూడదు, మోడరేటెడ్‌గా ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత అయితే మనం తీసుకున్న రైస్‌కి తగ్గట్టు వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియో కరెక్ట్ సరిపోతుందనమాట. ఇంకా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్‌నంతా కూడా ఇలా బాయిల్ అయ్యేంత వరకైతే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఇలా లూజ్‌గా జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. దానికి కాంబినేషన్‌గా రాజ్మా కర్రీ అని చెప్పాను కదా! రాజ్మా కర్రీ వచ్చేసి ఏంటంటే రాజ్మా మనం నైటే నానబెట్టుకోవాలండి. అంటే మినిమమ్ 6-8 అవర్స్ అయితే నానాలన్నమాట రాజ్మా అయితే. ఇలా మంచిగా రాజ్మా నానిన తర్వాత దీన్ని కుక్కర్‌లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే ఒక 4-5 విజిల్స్ అయితే రావాలన్నమాట. అయితే సాల్ట్ వేసి ఉడికించుకోవచ్చు. ఎంత సాఫ్ట్‌గా ఉడికితే మన రాజ్మా కర్రీ అంత బావుంటుందండి. ఆ తర్వాత మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, టమాటోలు, అలానే వెల్లుల్లి వేసుకొని కొద్దిగా సాల్ట్, అలానే మీ కారానికి తగ్గట్టు కారం పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మన రాజ్మా అయితే నీట్‌గా ఉడికిపోయి ఉంటుందండి. ఎంత ఉడికితే అంత బావుంటుందండి. అంత ఎక్కువ తినాలనిపిస్తుంది. గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు. ఆ తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, అలానే ఒక ఇలాచి, కొద్దిగా షాజీరా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ ఆనియన్స్, టమాటో అన్నీ వేసాం కాబట్టి ఇంకా పోపులో ఏం వేయనక్కర్లేదనమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకైతే ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రాజ్మానైతే ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు కుక్కర్‌లో ఉండే వాటర్‌ని యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చనమాట. లేదంటే సెపరేట్‌గా అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ కుక్కర్‌లో ఉండే వాటర్ యాడ్ చేసామనంటే కొద్దిగా ఫ్లేవర్ ఇంకొద్దిగా ఎక్కువ అవుతుందనమాట. ఆ తర్వాత మూత పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలి. మనం ఆల్రెడీ మసాలాలోనే అన్ని స్పైసెస్ వేసేసాం కాబట్టి ఇంకా సెపరేట్‌గా వేయనక్కర్లేదు. ఫైనల్‌గా దగ్గరికి వచ్చిన తర్వాత దింపేసుకున్నామనంటే మన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. హోటల్ స్టైల్‌లో ఎలాంటి ఫ్లేవర్స్ అయితే వేయరండి వాళ్ళు. అంటే మన కొత్తిమీర అలాంటివి ఏం వేయరు. ఇలా ఈజీగా చేసుకునే ఈ రైస్ అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది. రెసిపీ గాని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సరే.